తెలిసి తెలియని వయసులో చెయ్యని తప్పుకి ఏదైనా శిక్ష విధిస్తే తట్టుకోవడం కష్టం. బాగా గుర్తు, నేను నా ఫ్రెండ్ ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేస్తున్నాం, నేను నోట్స్లో అన్నీ రాస్తున్నాను. సో వాడు దాన్ని స్లిప్స్గా యూజ్ చేశాడు, దొరికిపోయాడు. సో హ్యాండ్ రైటింగ్ నాది కాబట్టి నన్ను పట్టుకున్నారు. డైరెక్ట్ ప్రిన్సిపల్ పేరెంట్ మీటింగ్ పెట్టి రచ్చ చేసింది మొత్తం క్లాస్మేట్స్కి అందరికీ. మేము ఇట్లా స్లిప్ పెట్టి ఎగ్జామ్ రాస్తున్నామని చెప్పేశారు. సో ఆ టైంలో నేను అది తీసుకోలేకపోయాను, ఎందుకంటే నేను కొంచెం డల్గా ఉండేవాడిని స్కూల్ డేస్లో. సో అంత మాస్ కాదు, చాలా డల్ అయిపోయాను కొద్ది రోజులు. ఎవరితో ఏం మాట్లాడేవాడిని కాదు, ఏం షేర్ చేసుకోవాలన్నా ఒక ఇన్సెక్యూరిటీ, ఇంటికి వెళ్ళాలన్నా ఏం చేస్తాం ఇంటికి వెళ్ళి అని అనిపించేది. సో ఒక టైంలో అయితే సూసైడ్ చేసుకోవాలనిపించింది, అలాంటి థాట్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు ఆలోచిస్తే అది చాలా చిన్న మ్యాటర్. సో అప్పుడు ఆ టైంలో అలా అనిపించింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల పిల్లలకి చాలా మట్టుగా తెలుస్తుంది, పేరెంట్స్తో షేర్ చేసుకుంటున్నారు. సో అప్పుడు మా స్కూల్ డేస్లో ఏంటి అంటే డిస్క్రిమినేషన్ బాగా ఎక్కువ ఉండేది. సో మార్క్స్ వచ్చేటోళ్ళు పర్లేదు, బతికేసేవాళ్ళు బాగానే, మార్క్స్ రాని వాళ్ళకి మాత్రం చాలా టార్చర్ పెట్టేవాళ్ళు. సో దానివల్ల ఎక్కువ అయిపోయే వాళ్ళం. సెల్ఫ్ హీలింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అప్పుడు తెలియదు. సో ఇప్పుడు తెలుస్తుంది సెల్ఫ్ హీల్ చేసుకోవడానికి చాలా దారులు ఉన్నాయని. సో అప్పట్లో నాకు ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి కల్చరల్ యాక్టివిటీస్ బాగా హెల్ప్ అయ్యాయి. సో ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్ కోసం అయితే మూవీ థియేటర్కి వెళ్ళడం, ఫ్రెండ్స్తో కలిపి ఎక్కడికైనా తినడానికి బయటకు వెళ్ళడం, ఇంకా బడ్జెట్ ఎక్కువ ఉంటే ఒక సోలో ట్రిప్ ప్లాన్ చేయడం, ఇలా సెల్ఫ్ హీల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న జనరేషన్కి వేస్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని. ఐ హోప్ మీకు ఇలాంటి స్టోరీస్ ఏమైనా చైల్డ్హుడ్లో ఉన్నాయా? మీరు ఒకవేళ 90s కిడ్ అయితే కామెంట్స్లో చెప్పండి.